నెమ్మదిగా కళ్ళు తెరిచి ఇప్పుడు చేసినటువంటి మన ఏకాగ్రత అభ్యాసాన్ని, మనస్సును నియంత్రించేటువంటి అభ్యాసాన్ని నిజాయితీగా చెప్పాలి. నిజంగా మనం ఒకే చోట ఏకాగ్రమై ఉన్నామా? లేక ఏవైనా ఆలోచనలు, ఏవైనా జ్ఞాపకాలు వచ్చాయా? నిజాయితీగా చెప్పాలి. మోహన్ గారు చెప్పండి. 2 నిమిషాలు మనం ఈ అభ్యాసం చేశాము. ఎంతవరకు ఏకాగ్రమయ్యారు? చాలా తక్కువ సెకండ్సే సార్. ఓకే. అద్భుతం. సో, ఇది స్వీకరించడం, అర్థం చేసుకోవడం మొట్టమొదటి అవేర్‌నెస్. అసలు కొంతమందికి ఈ విషయమే తెలీదు. వాళ్ళు అనుకుంటారు నేను ఏకాగ్రంగానే ఉన్నాను. నా మనసు స్థిరంగానే ఉంది. అది అర్థం అవ్వడమే అదృష్టం. మొదలు అర్థం కావాలి. అర్థం కాకపోతే ఇంకా ఎప్పుడు వాళ్ళు ఆ విషయం పైన ఫోకస్ చేసి పని చేయలేరు. జీనత్ గారు చెప్పగలుగుతారా? సార్ చెప్పండి. సార్ చెప్పినట్టు తక్కువ టైం ఫస్ట్ అంటే కళ్ళు మూసుకొని జ్ఞానేంద్రుని దగ్గర ఫోకస్ పెట్టినప్పుడు ఇంతకు ముందు నేను మీతోటి మాట్లాడిన అవి ఆలోచన వచ్చాయి. తర్వాత ఇది అంటే మీరు ఏమడుగుతారు అని ఆలోచన అట్లా వచ్చాయి. ఇంకా అవన్నీ దాటుకున్న తర్వాత అప్పుడు కొద్దిగా ఫోకస్ వచ్చింది సార్ అక్కడ. అంతే లాస్ట్లో. ఇంకా అప్పటికి 2 minutes అయిపోయింది. ఓకే. ముందుకెళ్దాం. ఎందుకు స్థిరపడదు? ఏమేం జ్ఞాపకం వస్తున్నాయి? ఆ జ్ఞాపకం రావడం వల్ల ఏమవుతుంది? తెలుసుకుందాం ప్రాక్టికల్‌గా. చూడండి, మనం 2 లక్ష్యాల గురించి స్పష్టం చేసుకున్నాం. ఒకటి, మనకు ఈ ప్రెజెంట్ లైఫ్ ఏదైతే ఉందో, అది మనం బ్రతికినన్ని రోజులు అంటే 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, ఇంకా ఎక్కువే బతకాలనుకున్న ఈ జీవితంలో కష్టాల, దుఃఖాల నుండి బయటకు రావాలి. ఇది మొదటి లక్ష్యం. రెండవ లక్ష్యం, జన్మ జన్మలది ఏదైతే యాత్ర ఉందో, ఆ ప్రతి యాత్రలో నుంచి, ఆ దుఃఖాల నుంచి మనం బయటకు రావాలి. ఇది అందరికీ స్పష్టమైంది కదా? శ్లోకం ఆధారంగా మనం ఏం చెప్పుకున్నామంటే, ఎలా ఎలా అయితే మనం జన్మం తీసుకుంటూ వెళ్తామో, ప్రతి జన్మలో కూడా మనం భౌతిక జగత్తు గురించి ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి, ఆ భౌతిక జగత్తులో ఉన్నటువంటి విషయాలను ఆలోచిస్తూ ఒక సుడిగుండంలో మనం చిక్కుకు వెళ్తూ ఉంటాం. ఒక లూప్ లాగా అది పనిచేస్తూ ఉంటుంది. విషయాలను మనం స్మరిస్తూ ఉంటాం, జ్ఞాపకం చేస్తూ ఉంటాం. మనకు తెలియకుండానే వాటితో మన అటాచ్‌మెంట్ మొదలవుతుంది. ఆ అటాచ్‌మెంట్ ఏదైతే ఉందో, మమత్వం ఏదైతే ఉందో కోరికలుగా మారుతుంది. ఆ కోరికలు కోపాన్ని రూపం చెందుతాయి. కోరికలు కోపాల రూపాన్ని చెందుతాయి. ఆ కోపాలు మన మతిని చెడగొడతాయి. మతి చెడగొట్టడం వల్ల మన బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించింది అంటే మనం అధోగతి పాలవుతాము. ఈ విషయాలు మనం నిన్న మొన్నటి సెషన్‌లో చెప్పుకున్నాం. యెస్? అయితే ఇప్పుడు ఏమైపోయింది అంటే, ఎన్ని జన్మలు తీసుకొని ఈ జన్మ వరకు వచ్చామో మనకు తెలీదు. అందుకని మన యొక్క బుద్ధి ఎంత క్షీణించిపోయిందో అది కూడా మనకు క్లియర్‌గా తెలీదు. ఏ విధంగానైతే మన శారీరక అంగాలు ఉంటాయో, అదే విధంగా మన యొక్క ఆత్మ యొక్క అంగాల గురించి మనం చెప్పుకున్నాం. ఒకటి బుద్ధి మరియు రెండవది మనస్సు. శారీరక అంగాలు ఏవైతే మనం పోలియో ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఒకరి కాలు చచ్చుపడిపోయినట్టుగా ఉంటే దాంట్లో పోషణ లోపం వల్ల ఆ విధమైనటువంటి స్థితి వస్తుంది. సో అదే విధంగా మనిషి అంతరంగం ఏదైతే ఉందో దాన్ని మనం చెప్పుకున్నాం. ఏమని? బుద్ధి మరియు మనస్సు. జ్ఞాపకం ఉందా? రివిజన్ ఎవరు చేసుకున్నారు? వీడియోస్ ఎవరెవరు చూశారు? మోహన్ గారు చూసారా? వీడియో చూడలేదు సార్. నాకు బుక్ లో నిన్న రాసుకున్నాను. ఓకే. మీరు ఆల్రెడీ చెప్పినప్పుడు వీడియో పెట్టాను. మీకు లింక్ దొరకలేదా? ఉంది సార్, ఉంది వచ్చింది. సో ఇది మనస్సు, బుద్ధి. దీన్ని నేను ఇంకా సింపుల్ మీకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాను. మనం అందరం చూసే ఉంటాము. ఇసక గడియారం అంటారు. శాండ్ గ్లాస్. ఇసక గడియారం. ఆ ఇసక గడియారంలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి పైన ఒక గ్లాస్ ఉంటుంది, కింద ఒక గ్లాస్ ఉంటుంది. ఆ పైన ఉన్నటువంటి గ్లాస్‌లో ఏదైతే అది ఈ విధంగా ఉంటుంది.
పైన ఉన్నటువంటి గ్లాసులో ఏదైతే ఇసుక ఉంటుందో అది నెమ్మదిగా కిందకి జారుతూ ఉంటుంది. సన్నని ఇసుక ఉంటుంది. ఆ ఇసుక అంతా కూడా నెమ్మదిగా కిందకి జారుతూ ఉంటుంది. కింది భాగంలో అది పూర్తిగా జమ అవుతుంది. చూసుండొచ్చు కదా అందరును. ఎస్. అయితే ఏ విధంగానైతే ఇది ఒక మన మన యొక్క అంతరంగం యొక్క స్థితిని వ్యక్తపరిచేటువంటి ఒక పద్ధతి. ఏంటి అంటే మన ఆత్మ ఏదైతే ఉందో ఒక జన్మలో తీసుకున్నప్పుడు తన బుద్ధిని ఉపయోగిస్తూ ఆ బుద్ధి క్షీణిస్తూ కిందకొచ్చేస్తుంది. కిందకొచ్చేస్తూ ఉన్నప్పుడు అలా ఆ జన్మ పూర్తి చేసుకుని మళ్ళీ ఇంకొక జన్మ తీసుకున్నప్పుడు ఆ బుద్ధి క్షీణమైనటువంటి స్థితిలోనే మళ్ళీ మనం వేరే జన్మ తీసుకున్నాం. ఇంకా ఆ జన్మ తర్వాత ఇంకొక జన్మ తీసుకుంటూ ఇంకా బుద్ధి క్షీణించిపోయింది. బుద్ధి ఎంతగా క్షీణించిపోయిందంటే ఇప్పుడు కనీసం కామన్ సెన్స్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో మనం మనుషుల్ని చూస్తున్నాం. ఎస్ ఆర్ నో? కొన్ని సందర్భాల్లో కామన్ సెన్స్ చిన్న చిన్న విషయాల గురించి అండర్స్టాండింగ్ కూడా లేనటువంటి పరిస్థితి. సో ఇటువంటి సమయంలో ఏమైపోయిందంటే మనసు చాలా ప్రబలంగా మారిపోయింది కాబట్టి మనసు చాలా ప్రబలంగా మారిపోయింది కాబట్టి ఈ మనసులో ఈ యొక్క ఏవైతే నిర్మాణమై ఉన్నాయో ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి ఈ మనసులో. ఏంటి? ఒకటి మొదట మమత్వం, అటాచ్మెంట్. రెండవది కోరికలు. మూడవది కోపం. నాలుగవది ద్వేషం, అహంకారం, మాశ్చర్యాలు. ఇవన్నీ కూడా మనసులో స్టోర్ అయి ఉన్నాయి. ఎందుకంటే వాటితోటి అవన్నీ పనిచేసి మనసంతా కూడా ధ్యాస పెడుతూ వాటిని నింపుకుంది కదా. అయితే ఇప్పుడు ఏమైపోయింది అంటే మనము ఎవరము? మనం అసలు ఆత్మలం. ఇది మనం చెప్పుకున్నాం. జ్ఞాపకం ఉందా? మనం ఎవరిమి? మనిషి కాదు, ఆత్మలం. అయితే ఆ ఆత్మ యొక్క నాలెడ్జ్, పరిచయం మనం మర్చిపోయినప్పుడు మనము పూర్తిగా మన యొక్క బుద్ధి క్షీణించిపోయి మనసు ప్రబలంగా మారిపోయినప్పుడు మనం మనుషులమయ్యాం. మనిషి అంటే అర్థం ఏంటిది? మనస్సుకు ఆధీనమైనటువంటి వాడు మనిషి. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చేసి చూసాం. 2 నిమిషాల కోసం మనస్సును మన ఆధీనంలో పెట్టుకోవాలని అనుకున్నాము, ఒకే చోట కేంద్రీకరించాలని అనుకున్నాము. కానీ మనసు పరిగెడతా ఉంటే దాంతో మన ధ్యాస, మన శక్తి కూడా వెళ్ళిపోయింది. సో ఈ విధంగా ఏమైపోయింది? ఈ మనసులో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం, మాశ్చర్యాలు, ఇవేతే మద మాశ్చర్యాలు, హర్షర్ వర్గాలు అంటాం, ఇవన్నీ కూడా ఇందులో స్టోర్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఎంతవరకైతే వీటి నుండి మనస్సును ముక్తి చెయ్యమో అప్పటి వరకు అది మన పైన ఫోకస్ కాదు. ఇప్పుడు దీంట్లో మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి ఛాలెంజ్ ఏంటి? కోరికలు. ప్రతి వాళ్ళ జీవితంలో కోరికలు ఉంటాయి. కోరికలు ఉండకూడదు అని లేదు, కోరికలు ఉండాలి. కానీ దాంట్లో 2 విధాలు. ఒకటి అవసరమైన కోరికలు, రెండవది అనవసరమైన కోరికలు. అవసరమైనవి ఏంటి? నిజ జీవితంలో మనకు అవసరమైనవి చెప్పండి మీరు. మనకి నెల ఖర్చులకి మరియు మన జీవనోపాధికి మనకు ఎంత అవసరం, ఎంత కావాలి చెప్పండి. మోహన్ గారు చెప్పండి. ఒక మనిషి బ్రతకడానికి అవసరం ఎంత అవసరం? అంటే ఇప్పుడు మినిమమే సార్. మినిమం ఖర్చు ఉంటే సరిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య టీవీ అని, ఇప్పుడు వాషింగ్ మిషన్ ఓకే, అది ఆడవాళ్ళకి చాలా సహాయం చేస్తుంది, అది మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. ఫ్రిడ్జ్ కానీ, టీవీ కానీ, ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి విషయాలు కొన్ని మనం కోరిక కొద్ది ఖర్చు పెడతాం. బొమ్మలని, సెల్ ఫోన్స్ అని. సెల్ ఫోన్స్ కూడా అవసరానికి తగ్గట్టు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఖర్చు పెడుతుంటాం మనం. ఆ ఫెసిలిటీస్ కావాలి, ఈ ఫెసిలిటీస్ కావాలి. టెక్నాలజీ పరంగా తీసుకుంటాం ఓకే. జీనత్ గారు మీరు చెప్పండి. మనిషి ఈ రోజు ఏ కోరికల్లో చిక్కుకున్నారు? ఆర్భాటాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సార్. మనిషికి కనీస అవసరం బట్ట, తిండి, నీరు, ఇవి ఇంకా తప్ప ఇంకా వేరే మనిషి బతకడానికి కావాల్సిన అవసరాలు కాకుండా ఆర్భాటాలకి వాటికి ఎక్కువ. కారణం ఏంటి? కోరికలు ఎక్కువయ్యాయి. కోరికలు ఎందుకు అంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి నాకు కూడా కావాలి,
వాళ్ళ దగ్గర ఒక విలువైనటువంటి కారు ఉంది కాబట్టి నాకు కూడా విలువైన కారు కావాలి. వాళ్ళు చాలా బంగ్లో కట్టుకున్నారు, మంచి బంగ్లో, ఫామ్ హౌస్ కట్టారు, నాకు కూడా కావాలి. వాళ్ళు ధనం బాగా సంపాదిస్తున్నారు, నేను కూడా సంపాదించాలి. సో ప్రతి ఒక్కరు కూడా మొదట బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బేసిక్ నీడ్స్ అది పూర్తయితే ఆ తర్వాత మనం ఏదైతే అనుకుంటున్నామో ఎక్కువ లక్ష్యాలు పెట్టుకోవాలి, వాటిని సాధించాలి, ముందుకు వెళ్ళాలి. కానీ ఒక ప్లానింగ్తో వెళ్ళాలి. ఇప్పుడు ఏమైపోతుందంటే కోరికలు ఎంతలా ఉన్నాయి అంటే దేనిపైన ఫోకస్ చేయాలో అసలు మనం ఏకాగ్రమే కావడం లేదు. ప్రతి దానిలో మన మనసు అంతలా ప్రవహిస్తుంది. వాటి వెంబడి పడుతూ మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. సో, ఏకాగ్రత లోపం ఇక్కడే జరిగింది. మరి మనిషి యొక్క కోరికలు ఎంతగా పెరిగాయి అంటే, ప్రతి ఒక్కరూ తనకు కావలసిన దానికంటే కూడా ఎన్నో రెట్లు దాన్ని సంపాదించుకొని పెట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశ్యంతో, లక్ష్యంతో చేస్తున్నారు. ముందుకు వెళ్తున్నారు. అయితే దాంట్లో చాలా అతిపెద్ద ప్రమాదం ఏంటి అంటే, మనకి అవసరం ఏదైతే ఉందో దానికంటే మించిన దాన్ని పొందాలి అంటే, దానికోసం ఎక్కువగా కష్టపడాలి, ఎక్కువగా ఫోకస్ చేయాలి, పరిగెత్తాలి. సో, దాంట్లో మన యొక్క పర్సనల్ లైఫ్ ఏదైతే ఉందో, ఫ్యామిలీ లైఫ్ ఏదైతే ఉందో దాని నుంచి మనం ఆహ్, మిస్ అయిపోతాం. అవి మనకి డివైడ్ అయిపోతాయి. హెల్త్ చెడిపోతుంది. మన ఫ్యామిలీకి మనం సమయం ఇవ్వం. రిలేషన్స్ చెడిపోతాయి. సో, పరిగెత్తుతూ, పరిగెత్తుతూ కొన్నింటిని పొందుతాడు కూడా మనిషి. డబ్బు సంపాదిస్తాడు, ప్రాపర్టీ సంపాదిస్తాడు, పొందుతాడు. కానీ తన జీవితంలో ఉన్నటువంటి విలువైనటువంటి ఆరోగ్యాన్ని పూర్తిగా నశింపజేసుకుంటాడు. ఆ తర్వాత సంపాదించిందంతా కూడా మళ్ళీ ఆరోగ్యాన్ని పొందడానికి హాస్పిటల్‌లో వెళ్లి వేలకు వేలు, లక్షలు లక్షలు ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. స్పష్టమవుతుందా? ఈ విధమైనటువంటి సందర్భాల్ని మనం సమాజంలో చూస్తూ ఉంటాం, ఇళ్లల్లో చూస్తూ ఉంటాం. ఇంతకంటే కూడా ఎంతలా మనిషి కోరికలు పెరిగాయి అంటే, కనీసం ఇప్పుడు ఉన్నటువంటి అవసరాలు కూడా మనిషికి ప్రతి ఒక్కరికి దొరికే విధంగా లేవు. ఎందుకు అంటే ఆలోచించండి. ఒక మనం పృథ్వీని తీసుకున్నామనుకోండి. పృథ్వీ. ఈ పృథ్వీ యొక్క సైజ్ ఏదైతే ఉందో, భూమి యొక్క సైజ్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ పెరగదు. పెరుగుతుందా? సైజ్ ఫిక్స్‌గా ఉంది. అది ఎంత పెద్దగా ఉందో అంతే ఉంది. అంతకు మించి పెరగదు. కానీ మనిషి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతా ఉన్నాయి, పెరుగుతా ఉన్నాయి కాబట్టి ఎంత కోరిక పెరుగుతుందో అంతగా జనరేషన్ ఏదైతే ఉందో, పబ్లిక్ ఏదైతే ఉందో, జనసంఖ్య ఏదైతే ఉందో అది చాలా పెరుగుతూ వెళ్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా తమ తమ కోరికలున్నాయి. తమ ఫ్యామిలీని సెట్ చేసుకోవాలి, లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి, మంచి బిల్డింగ్ కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి. సో, ఈ పరుగులో ఒకరిని మించి ఇంకొకరు ముందుకు వెళ్ళాలనేటువంటి ఈ పరుగులో ఏమైపోయింది అంటే, జనసంఖ్య ఈరోజు 850 కోట్లయింది. పూర్తి ప్రపంచంలో. యెస్, వినిపిస్తుందా? 850 కోట్లయింది. ఇంత పెద్ద జనసంఖ్య మరియు ప్రతి ఒక్కరికి కోరికలున్నాయి. నాకు కావాలి, నాకు కావాలి, నేను ముందుకెళ్ళాలి, నేను ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఈ పరుగులో ఏవైతే సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువగా ఉన్నాయి. అంటే ఏవైతే మనకు వసతులు ఏవైతే మనం ఇప్పుడు 100 సంవత్సరాల కింద చూసుకోండి, 200 సంవత్సరాల కింద చూసుకోండి, ఎంత తక్కువకి వస్తువులు మనకు లభించేవి. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రతి చిన్న వస్తువు కూడా ఎంత ధరలు పెరిగిపోయాయి. దానికి కారణం ఏంటి? ప్రతి ఒక్కరికి కావాలనే కోరిక, ఆ కోరికల్ని పూర్తి చేసుకోవడం కోసం పరిగెత్తుతూ, పరిగెత్తుతూ ఈ జనసంఖ్య ఇంతగా పెరిగింది. ఇప్పుడు ప్రతి దాని గురించి కూడా కొట్లాటనే. ఈ కోరికలు ముఖ్యంగా 5 విధాలైనటువంటి కోరికలుంటాయి. ఆ కోరికల్లో మనిషి పరిగెత్తుతా ఉన్నాడు. ఒకటి, మొట్టమొదట తన భౌతిక శరీరం ఏదైతుందో దాన్ని చూసుకుంటూ, మోహిస్తూ, దాన్ని ఎంజాయ్ చేయాలనేటువంటి కోరిక. భౌతిక శరీరం. ఎప్పుడు కూడా అదే ధ్యాసలో నేను అందంగా ఉన్నాను, నేను పురుషుణ్ణి, నేను స్త్రీని అని చెప్పేసి శరీరం యొక్క ఆకర్షణ మరియు దాంట్లో ఎంజాయ్‌మెంట్ చేయడం. రెండవది, భోజనాన్ని ఆస్వాదించాలనేటువంటి కోరిక.
భోజనం ఎంత తిన్నా కూడా దాంట్లో మనసు తృప్తి కాదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి అనేటువంటిది. మూడవది ప్రేమ పొందాలనేటువంటి కోరిక. అందరూ నన్ను ప్రేమించాలి. అందరిచే నేను ప్రేమించబడాలి అనేటువంటి కోరిక. నాలుగవది అందరితో రెస్పెక్ట్ పొందాలనేటువంటి కోరిక. మరియు ఐదవది అందరినీ తన చేతిలో నడిపించుకోవాలి. తను చెక్కు చేతుల్లో పెట్టుకొని నడపాలి అనేటువంటిది ఈ కోరిక. ఈ విధంగా వివిధ రకాలైనటువంటి కోరికలతో మనిషి పూర్తిగా దానికి లోనైపోయాడు. అందువల్ల ఇప్పుడు ఏదైతే మనం కూర్చొనున్నామో ధ్యాస పెట్టి 2 నిమిషాల కోసం మనస్సుని ఏకాగ్రం చేయడానికి ప్రయత్నం చేశామో మనస్సు నిలవలేదు. అందులో ఈ 5 విషయాలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఏంటి? ఎవరైనా వ్యక్తి జ్ఞాపకం వస్తూ ఉంటారు. లేదా వైభవాలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. వస్తువులు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. విషయాలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. పదార్థాలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మన మనస్సును అటు పరిగెత్తుతూ తీసుకువెళ్తూ ఉంటాయి. సో ఈ విధంగా చేసినప్పుడు ఏమైపోయింది? ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో విపరీతమైన కోరికలు ఉండడం వల్ల దాన్ని మేనేజ్ చేసుకోవడం లేదు. మొదట అవసరమైనటువంటి కోరికలేంటి? ఆ తర్వాత అనవసరమైన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని డిసైడ్ చేసుకొని ఒక క్రమబద్ధీకరణ చేసుకొని ఆ విధంగా ప్లానింగ్ చేసుకొని ముందుకు వెళ్తే మనం అచీవ్ చేయొచ్చు. కానీ ఏమైపోతుందంటే ఒకేసారి అన్ని కోరికలను మెదడులో తీసుకొచ్చుకొని అన్నింటినీ అనుభవించడానికి మనిషి ప్రయత్నం చేస్తున్నాడు. అలా చేసినప్పుడు ఏ ఒక్కటి కూడా సక్సెస్ కావడం లేదు. ఇప్పుడు తన బాధ్యతను నిర్వర్తించాలా, తమ కుటుంబ బాధ్యతను నిర్వర్తించాలా, లేక తన యొక్క ఫ్యూచర్ గురించి ఆలోచించాలా? ఎన్నో ఉన్నాయి ఆల్రెడీ బాధ్యతలు. చెప్పండి మోహన్ గారు, ఏ ఏ బాధ్యతలు ఉన్నాయి మనిషి పైన ఈరోజు? కుటుంబాన్ని చూసుకోవాలి సార్. కుటుంబాన్ని చూసుకోవాలి, తన పొట్ట చూసుకోవాలి, అదేవిధంగా ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. ఇంట్లో ఏదైనా ఆల్రెడీ ఏదైనా మనం డబ్బు ఎవరి దగ్గర నుంచి తీసుకొస్తే అది చెల్లించాలి. ఎన్నో ఆల్రెడీ ఛాలెంజెస్ ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలు ఉండగా కూడా ఇంకా ఎన్నో అనవసరమైనటువంటి బాధ్యతలని మనం నెత్తిన వేసుకొని ఉంటాం. ఏంటి అంటే ఖచ్చితంగా నాకు ఫేస్‌బుక్‌లో కానీ, యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో కానీ ఒక గంట, 2 గంటలు వెచ్చించాలి. ఖచ్చితంగా టీవీ ముందర కూర్చొని నా సమయాన్ని వెచ్చించాలి. ఇది కూడా బాధ్యత అయిపోయింది. ఎందుకంటే మనం టీవీ చూడకపోతే వాళ్ళు నటీనటులు బాధపడతారు. వాళ్ళని హ్యాపీ చేయాలి. మనం సోషల్ మీడియాలో అది టైమ్ పాస్ చేయకపోతే వాళ్ళు ఎంత కష్టపడి రీల్స్ తయారు చేశారు, వాళ్ళు బాధపడతారు. సో ఇవన్నీ కోరికలున్నాయి కదా! వీటన్నింటినీ కూడా నిర్వర్తిస్తూ మన లక్ష్యాన్ని పొందాలి అంటే ఎక్కడి నుంచి సాధ్యమవుతుంది చెప్పండి? ఇంకా వీటన్నింటికి సమయం ఇచ్చినప్పుడు మన దగ్గర అసలు సమయమే ఉండదు. అందుకని ఇంటి బాధ్యతలు గానీ, పర్సనల్ బాధ్యతలు గానీ ఏవైనా నిర్వర్తించేటప్పుడు చాలా కోపం వస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను ఎంజాయ్ చేస్తున్నాను గదా! వీటిల్లో నన్నెందుకు డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా కోపం వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మన మతి ఇంకా పూర్తిగా క్షీణిస్తూ వెళ్తుంది. స్పష్టమవుతుందా? విషయం స్పష్టమవుతుందా? యెస్ సార్. చెప్పండి మోహన్ గారు, ఏం విన్నాం మనం ఇప్పటివరకు? మనం చేయాల్సిన బాధ్యతల కంటే కూడా అనవసరమైన బాధ్యతల వైపు, అది అనవసర విషయాలు కూడా బాధ్యతగా భావించి టైం వేస్ట్ చేసుకోవడం, సరైన దిశలో వెళ్ళకపోవడం. కారణం ఏంటి? దీనికి కారణం ఏంటి? మన మైండ్ సెట్, మనస్సు ఏదైతే ఉందో అది సరిగా లేకపోవడం వల్ల, మన ఆధీనంలో లేకపోవడం. అంటే కోరికల వశమై ఉన్నది. మన మనస్సు కోరికల వశమై ఉన్నది. మరి ఆ మనస్సును నియంత్రించి మనం అనుకున్న దానిపైన ఫోకస్ చేయొచ్చు కదా! ఎందుకు చేయలేకపోతున్నాం? అది సరైన సాధన లేక ముందు అది అసలు అదంటే ఏంటో తెలియకపోవడం, దాన్ని ఎలా గ్రేట్, పట్టుకోవాలి. గ్రేట్, గ్రేట్. జీనత్ గారు చెప్పండి మీరు. దాన్ని నియంత్రించే శక్తి ఎందుకు కోల్పోయాడంటే కోరికలు, అనవసరమైన కోరికల మీద ఎక్కువ ఆ వాటితోటి అతనంతా మనసంతా నిండిపోయింది కదా! హ్మ్. అందుకని తన మనసుని తను నియంత్రించుకునే శక్తి కోల్పోయాడు. అది హ్మ్. నియంత్రించుకోవాలన్న జ్ఞానం కూడా లేకుండా మొత్తం కోరికల వశమైపోయాడు అతను. హ్మ్.
కానీ ఎందుకు నియంత్రించుకోలేకపోతున్నాడు? అంటే తను మనసంతా కోరికలతో నిండిపోయింది కదా సార్ అది. అంటే తన శక్తి అంటే తన కంట్రోల్ ఉన్న శక్తి అతనికి లేదు ఇంకా. కోరికల కోసమే పరిగెడుతూ దాన్ని అదే జీవితం, అదే ఇంకా మొత్తం అని ఉంటున్నాడు కదా. ఎస్, ఎస్. దీంట్లో ముఖ్యమైనది మన వద్ద బుద్ధి క్షీణించిపోయింది కదా. ఇప్పుడు ప్లానింగ్ చేసుకోవాలి అంటే జీవితంలో అవసరమైన కోరికల్ని ముందు సాధించాలి, అనవసరమైన వాటిని తర్వాత చూసుకుందాము అనేటువంటి ముందట వివేకం ఉండాలి కదా, బుద్ధి ఉండాలి కదా. అది లేదు సార్. కదా. మనకు 2 పవర్స్ కావాలి. ఏంటి మన జీవితంలో? ఒకటి అండర్స్టాండింగ్ పవర్, అర్థం చేసుకునే పవర్. రెండవది నిర్ణయం తీసుకునే పవర్. ఇప్పుడు ఇంట్లో గొడవలకి కారణం ఏంటి చెప్పండి? ఒకరినొకరు అర్థం చేసుకోవడం లేదు. కారణం ఏంటి? బుద్ధి క్షీణించిపోయింది. తన ధ్యాసలోనే మునిగి ఉన్నాడు అనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు తల్లిదండ్రులు తమ బాధ్యతలు లేదా తమ కోరికల్లోనే బిజీ ఉన్నారనుకోండి, పిల్లలకి సమయం ఇవ్వలేరు. ఇస్తారా? సమయం ఇవ్వలేరు. సమయం ఇవ్వనప్పుడు రిలేషన్ గ్యాప్ వస్తుంది అందులో. ఇదే మన ఇప్పుడు పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. సో అలాంటప్పుడు ఏమవుతుంది? పిల్లలకి నేను ఎంత సమయం ఇవ్వాలి, నా పర్సనల్ లేదా నా హ్యాబిట్స్, నా కోరికలకి ఎంత సమయం ఇవ్వాలి అనేటువంటిది అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోవాలి అంటే మొదట ఈ పవర్ మన వద్ద ఉండాలి. ఏంటి? బుద్ధి అనేది. ఈ బుద్ధి ఉంటేనే మనము ప్రతి పరిస్థితిని అర్థం చేసుకోగలుగుతాము, మన మనస్థితిని అర్థం చేసుకోగలుగుతాము, కోరికలను అర్థం చేసుకోగలుగుతాము. మనం వాటికి ఒక మంచి ప్లానింగ్ చేసుకొని స్టెప్ బై స్టెప్ వాటిని పొందడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మనిషి కోరిక ఉందనుకోండి, నాకు ₹1,00,00,000 కావాలి అని అలా ఉంటుంది కొందరికి. డబ్బు సంపాదించాలని. తప్పు కాదు, సంపాదించండి. కానీ దానికి తగ్గట్టుగా మనం అంత యోగ్యులుగా ఉన్నామా? మొదట మనల్ని మనం యోగ్యులుగా తయారు చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎంత తెలివి పెంచుకోవాలి అనే దానిపైన మనం ఎంత ప్లాన్ చేసాము, ఫోకస్ చేసాము, కష్టపడుతున్నాం. అది చేసుకోకుండా కేవలం నా లక్ష్యం అని చెప్పేసి విజువలైజేషన్ చేసుకోవడం, మేనిఫెస్టేషన్ చేసుకోవడం, ఇంకా ఏదో చేసుకొని ప్రయత్నం చేసి అది పొందారే అనుకోండి, అది పొందిన తర్వాత కూడా అది నిలవదు. ఎలా నిలుస్తుంది? ఎందుకంటే అది యోగ్య వ్యక్తి దగ్గరే నిలుస్తుంది. ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ మన 'కౌన్ బనేగా కరోడ్‌పతి' అని చెప్పేసి అమితాబ్ బచ్చన్‌ది నడిచింది కదా. ఆ సమయంలో ఎందరో వచ్చి కోట్ల రూపాయలు సంపాదించుకొని వెళ్ళిన వాళ్ళున్నారు. కానీ సంవత్సరం తిరిగేలోపు మళ్ళీ అదే స్థితికి వచ్చిన వాళ్ళున్నారు. ఎందుకంటే యోగ్యత లేనిది ఆ విషయాలు వాళ్ళ దగ్గర ఉండవు. సో అదే విధంగా ఇక్కడ మన మనసు ఏదైతే కోరికల్లో చిక్కుకొని పోయిందో, దీనినే ఆధ్యాత్మిక భాషలో కామము అంటారు. కామము అంటే నెగెటివ్‌గా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కామము అంటే కోరికలు. కోరికలు అంటే ఏంటి? కోరిక అంటే మనస్సు ఖాళీగా ఉండడం. కోరిక అంటే అది నాకు కావాలి, ఇది నాకు కావాలి అంటే దాని అర్థం ఏంటి? నా వద్ద అది లేదు. ఇప్పుడు మనం ఏదైనా పొందిన తర్వాత మనకు ఏం దొరుకుతుంది చెప్పండి మోహన్ గారు? మనిషి ఏదైనా లక్ష్యం పెట్టుకున్నాడు, అది పొందాడు. పొందిన తర్వాత అతనికి ఏం లభిస్తుంది చెప్పండి? ఒక ఆనందం లభిస్తుంది. ఆనందం లభిస్తుంది కదా. అంటే అసలు మనిషి లక్ష్యం ఏంటి? ఆత్మసంతృప్తిగా. ఆత్మసంతృప్తి. గ్రేట్. ఆత్మసంతృప్తి కదా. సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ఈ విషయాన్ని మనం చాలా బాగా అర్థం చేసుకుందాం. కోరికలతో ఉన్నప్పుడు ఏమవుతుంది మన జీవితంలో? ఇప్పుడు మనిషి యొక్క లక్ష్యం ఏంటి? ఏదైనా కానీ ఫిజికల్ స్ట్రక్చర్‌లో, మెటీరియల్ జగత్తులో అతడు ఏదైనా కోరుకుంటున్నాడు అనుకోండి. అది మనీ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఇంకా సక్సెస్ కావచ్చు, ఇంకేదైనా అనుకోండి. దాంతో ఏం పొందాలనుకుంటున్నాడు? ఆనందం, హ్యాపీనెస్. ఇప్పుడు అది నాకు కావాలి అన్నప్పుడు ఏం కావాలి? ఆ వస్తువు కావాలా? ఆ వస్తువు ద్వారా ఆనందం కావాలా? ఏం కావాలి? ఆనందం. ఇది కదా మన ఎండ్ గోల్. ఇది మన ఎండ్ గోల్.
అంతిమ లక్ష్యం. ఎందుకు? ఎందుకు అంటే నేను ఎవరైతే ఉన్నానో, నేను ఎవరైతే ఉన్నానో, నా ఆత్మ ఏదైతే ఉందో అది సచ్చిదానంద స్వరూపమైంది. అంటే నా స్వభావమే ఆనందము, నా గుణమే ఆనందము, నా స్థితియే ఆనందము. కానీ నేను మర్చిపోయాను. అది మర్చిపోయి ప్రాపంచిక విషయాల్లో నేను వెతుక్కుంటున్నాను. నన్ను నేను వెతుక్కుంటున్నాను. ఇది పొందితే నాకు ఆనందం వస్తుంది, అది పొందితే నాకు ఆనందం వస్తుంది అని చెప్పేసి దానిలో నన్ను నేను వెతుక్కుంటున్నాను. అలా వెతుకున్నప్పుడు ఏమవుతుంది అంటే నా లోపల ఏ విధమైనటువంటి స్థితిలో ఉంటాను అంటే నేను ఖాళీగా ఉంటాను. నా మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఖాళీగా ఉంటుంది. అంటే ఏది లేదు నా వద్ద అనేటువంటి స్థితిలో ఉంటుంది. ఇటువంటి స్థితితో ఏ పని చేసినా కూడా ఉన్నవి కూడా వెళ్ళిపోతాయి. ఎందుకంటే యద్భావం తద్భవతి. ఎలాంటి భావంతో నిండుకొని ఉంటారో అలాంటిదే జీవితం వాళ్ళది తయారవుతుంది. అయితే నిండుగా మనం మనస్ఫూర్తిగా ఆనందంతో నిండుకొని ఉంటే మన జీవితం ఇంకా నిండుగా తయారవుతుంది. మనకి ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా పరిగెత్తాల్సిన అవసరమే ఉండదు. కానీ కోరికలతో, దాహంతో కావాలి, కావాలి, అవి లేకపోతే నేను బ్రతకలేను, వాటిని ఎలాగైనా నేను సాధించుకోవాలని చెప్పేసి ఆ దాహంతో నిండినటువంటి, ఖాళీగా ఉన్నటువంటి మనస్సుతో ఏ పని చేసినా కూడా ఇంకా జీవితంలో ఖాళీయే వస్తుంది. ఉన్నవి కూడా వెళ్ళిపోతాయి. అందుకనే భగవంతుడు గీతలో చెప్తాడేంటి అంటే, ఈ కామము, క్రోధము, లోభము ఇవి 3 చాలా పెద్ద శత్రువులు. కామము, క్రోధము, లోభం వీటిని జయించు అని చెప్తాడు. సో ఈ విధంగా మన స్థితిని మనం అర్థం చేసుకోవాలి. నేను దినమంతా ఏ విధంగా ఉంటాను? సంతోషంగా ఉన్నానా? ఆనందంగా ఉన్నానా? స్థిరంగా ఉన్నానా? లేక ఈ కోరికల వెంబడి మనసు పరిగెడుతూ, పరిగెడుతూ దాహంతో ఉన్నానా? సార్ లోపము అంటే ఏంటి సార్? లోభము అంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి. పొందిన దానికంటే కూడా ఇంకా కావాలి. ఈరోజు మనం చూస్తున్నాం సమాజంలో మనుషులకి వాళ్ళ అవసరాలకి మించి ఇంకా ఎన్నో ఉన్నాయి. అంటే వాళ్ళ వాళ్ళ కొడుకులు వచ్చి జన్మ తీసుకొని ఎంజాయ్ చేసేంత కూడా ఉంది సంపద, ప్రాపర్టీ. అయినా కూడా వాళ్ళు ఇంకా పొందాలి, ఇంకా సంపాదించాలి అనేటువంటి దాహంతో పరితపిస్తూ ఉంటారు, పనులు చేస్తూ ఉంటారు. కానీ ఉన్న వాటిని ఎంజాయ్ చేసుకోరు. దాన్ని లోభము అంటారు. విషయాలు స్పష్టమవుతున్నాయా? యద్భావం తద్భవతి. ఏ విధమైనటువంటి భావనతో కూడుకుంటామో అదే విధమైనటువంటి జీవితంలో పరిస్థితులు క్రియేట్ చేస్తాం. సో ఈ పరిస్థితిని నేను చేంజ్ చెయ్యాలి అంటే, ఈ పరిస్థితిని నేను మార్చుకోవాలి అంటే మొదట నా మనస్థితిని మార్చుకోవాలి. నా మనస్థితిని మార్చుకోవాలంటే బ్రహ్మాండీయ శక్తులు ఏవైతే ఉన్నాయో, సత్యాలు ఏవైతే ఉన్నాయో, బ్రహ్మాండీయ సత్యాలు. అందులో 2 సత్యాలు. ఒకటి సత్యమైనది, అసత్యమైనది. వీటిని రెండింటిని అర్థం చేసుకోవడం. సత్యమైనది ఏంటి? నా ఆత్మ. నిత్యమైనది, సత్యమైనది, ఆనందమైనది ఆత్మ. రెండవది అసత్యమైనది ఏంటి? ఈ ప్రకృతి. ఈ ప్రకృతి ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. అది పరివర్తన చెందుతూ ఉంటుంది. దాని లోపల మృత్యువు ప్రతి క్షణం తాండవిస్తూ ఉంటుంది. ఏ విధంగానైతే ఈ శరీరం ఉందో, ఈ శరీరంలో మనం చూసుకున్నట్లయితే లోపల మైక్రోస్కోప్‌తో సూక్ష్మంగా చూసినప్పుడు కోట్ల కణాలు ప్రతి క్షణం చనిపోతూ ఉంటాయి, జన్మిస్తూ ఉంటాయి. చనిపోతూ ఉంటాయి, జన్మిస్తూ ఉంటాయి. అంటే మృత్యువు తాండవిస్తూ ఉంటుందన్నమాట శరీరం. సో ఎవరైతే తన సత్య స్వరూపాన్ని మర్చిపోయి ఈ శరీరం అనుకొని ఉంటారో వాళ్ళు భయంతో నిండుకొని ఉంటారు. భయంతో నిండుకొని ఉంటారు. ఈ మనిషి ఎంత పొందినా కూడా ఇంకా కావాలని పరిగెత్తుతూ ఉండడానికి కారణం ఏంటి అంటే తను ఇన్‌సెక్యూర్ ఫీల్ చేస్తుంటాడన్నమాట. ప్రతి క్షణం అసురక్షితంగా అనుభవం చేస్తుంటాడు. రేపు నాకు దొరుకుతుందో లేదో, నేను సురక్షితంగా ఉండగలుగుతానో లేనో, ఇప్పుడే ఎంతైనా ఏదైనా చేసి నన్ను నేను కాపాడుకోవాలి. ఎందుకంటే తనను తాను శరీరం అనుకుంటున్నాడు కదా! ఈ శరీరాన్ని సెక్యూర్‌గా ఉంచుకోవాలి. దీనికి
తిండి కావాలి, సెక్యూరిటీ, డబ్బు కావాలి, వీటన్నిటిని నేను పోగు చేసుకొని పెట్టుకోవాలి అనేటువంటి ఆ దురాశతో కోరికల వశమైపోయి మనిషి బుద్ధి క్షీణించిపోయి ఈ విధమైనటువంటి పరిస్థితికి వచ్చాడు. అయితే ఇప్పుడు మనకు కింద ఉన్నటువంటి అదేదైతే ఇన్‌బ్యాలెన్స్ అయిందో ఆ మనసు యొక్క శక్తిని పైకి తీసుకెళ్ళాలి. అంటే బుద్ధిని యాక్టివేట్ చేయాలి. ఎంతగా మనం బుద్ధిని యాక్టివేట్ చేస్తామంటే మన యొక్క ఆజ్ఞా చక్రం, 2 చక్రాల గురించి చెప్పుకున్నాం కదా! ఒకటి ఆజ్ఞా చక్రం, రెండవది హృదయ చక్రం. ఇది బుద్ధి మరియు మనస్సు. సో, ఆజ్ఞా చక్రాన్ని మనం యాక్టివ్ చేయాలి. ఎప్పుడు చేస్తాం? ఎంతగా మనం జ్ఞానాన్ని తీసుకుంటామో అంతగా మన విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ చాలా దూరం వరకు చూడగలుగుతాం. నేత్రం, బుద్ధి నేత్రం కదా! బుద్ధి నేత్రం. ఇప్పుడు మనిషి తన పరిస్థితుల్లో చిక్కుకొని ఉండడానికి కారణం ఏంటి అంటే, ఆలోచించకుండా, చూడకుండా నిర్ణయాలు తీసుకొని దాంట్లో చిక్కుకుపోవడం. తర్వాత కూర్చొని ఆలోచిస్తాడు. ఎందుకిలా చేశాను? నేనిలా చేసుంటే బా వేరేలా చేసుంటే బావుండేది కదా! అని చెప్పేసి. అదే అది చేసే ముందు ఆలోచించాలి కదా! చూడాలి కదా! భవిష్యత్తుని నేనిది చేస్తే ఏమవుతుంది? దాని పరిణామం ఏమవుతుంది? అనేటువంటిది బుద్ధి అనే నేత్రంతో ముందు చూసి నిర్ణయం చేసుకోవాలి కదా! అది ఉపయోగించలేదు. ఎందుకంటే ఈ నేత్రం మూసుకుపోయింది. అనగా బుద్ధి క్షీణించిపోయింది. మనస్సు వశమైపోయి దాన్ని పూర్తిగా విరుద్ధ దిశలో ప్రయోగించడం వల్ల జీవితం అంతా కూడా కష్టకాలమైపోయింది. చెప్పండి. సార్ అంటే మన జ్ఞానాన్ని ఎంత శక్తివంతంగా చేసుకుంటామో అప్- అంత మన ఆత్మ అంత ఆ, శక్తిగా తయారవుతుంది. అంటే అప్పుడు మనం మన కంట్రోల్లోకి ఉండగలం. మన మనసుని అప్పుడు మన కంట్రోల్లోకి వెళ్ళగలం. ఓవరాల్ గా ఇంతే కదా సార్, ఇదే కదా సార్. యెస్. యెస్. కరెక్ట్. 4 విషయాలున్నాయి కదా! 4 విషయాలు. జ్ఞానము, ధ్యానము, యోగము, భోగం. ఎంతగా మనం జ్ఞానం తీసుకున్నాం, జ్ఞానం అంటే ఏంటి? బుద్ధి. బుద్ధి. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? బుద్ధిని మన బుద్ధిలోకి నింపడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే మన యొక్క అవేర్‌నెస్ పైకొస్తుంది. ఎనర్జీ పైకొస్తుంది. ఎంతగా మనకు పైకొచ్చామో అంతగా మన యొక్క విజన్ ఏదైతే ఉందో, అంటే ప్రతి విషయాన్ని మనం స్పష్టంగా చూడగలుగుతాం. అర్థం చేసుకోగలుగుతాం. ఏది నిజము, ఏది అబద్ధము, ఏది సత్యము, ఏది అసత్యము అనేటువంటిది చక్కగా అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు మనిషి చిక్కుకోవడానికి కారణం ఏంటి కష్టాల్లో? అతను అర్థం చేసుకోలేడు. ఏ పని చేస్తే అది ఎలా ఫలితాన్ని ఇస్తుంది? ఏ పని చేస్తే దాంట్లో నేను చిక్కుకుంటాను అనేటువంటిది స్పష్టత లేకపోవడం వల్ల, చూడలేకపోవడం వల్ల చేస్తూ వెళ్ళాడు, చిక్కుకున్నాడు. ఇప్పుడు కూర్చొని బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. దాంట్లో ఎలా బయటకు వెళ్ళాలి? సో, వీటన్నిటికి కారణం ఏంటంటే బుద్ధి పూర్తిగా క్షీణించిపోయింది. బుద్ధి క్షీణించడం వల్ల మనస్సు ఏ కోరికల వైపైతే పరిగెత్తుతూ ఉందో దాన్ని నియంత్రించి మనం అనుకున్న దానిపైన ఫోకస్ చేయగలుగుతాం. ఎప్పుడైతే బుద్ధిలో శక్తి ఉంటుందో. అది శక్తి లేనప్పుడు మనసులో ఏ ఆలోచనలొస్తే ఆ ఆలోచనల విధంగా మనం ఫాలో అవుతా ఉంటాం, చేస్తూ ఉంటాం. తర్వాత జీవితం అంతా కూడా బాధలతో, కష్టాలతో దుఃఖపడుతూ ఉంటాం. సార్ ఆ 4 ఒకసారి చెప్పరా సార్? ఒకటి జ్ఞానం, జ్ఞానం, ధ్యానం. ధ్యానం. యెస్. ఆ, ధ్యానం. యోగం, భోగం. 4 స్టెప్స్. ఓ- జ్ఞానం, ధ్యానం, యోగం, భోగం. ఓకే సార్. ఓకే. సో, దీంట్లో మనం ఏం చేస్తున్నాం? మొదటి నుంచి మన సెషన్‌లో ఏం చేస్తున్నాం? మొదటి నుంచి నాలెడ్జ్ తీసుకుంటూ ఉంటున్నాం కదా! ఎంతగా మనం నాలెడ్జ్ తీసుకుంటున్నామో అంతగా మీరు ఫీల్ చేస్తున్నారు. మీ అవేర్‌నెస్ పెరుగుతుంది. మీ ఆలోచనల పైన నియంత్రణ వస్తుంది. మీ మాటల పైన, మీ చేతల పైన అవేర్‌నెస్ పెరుగుతుంది. నేనేం చేస్తున్నాను? నా శక్తి ఎక్కడ నష్టపరుచుకుంటున్నాను అనేటువంటిది అవేర్‌నెస్ వస్తుంది. ఎంతగా అవేర్‌నెస్ పెరిగితే అంతగా మీతో మీరు కనెక్ట్ అవుతారు. మీ రిలేషన్‌షిప్ మీతో బావుంటుంది. మీ శక్తి అంతా కూడా వేస్ట్ కాదు. ఎంతగా మీరు మిమ్మల్ని సేవ్ చేసుకుంటారో అంతగా రియల్ హ్యాపీనెస్ ఏదైతే ఉందో మీ లోపల దాన్ని మీరు అనుభవం చేయగలుగుతారు. యెస్. స్పష్టమవుతుందా? చెప్పండి ఏమేం విన్నాం మనం ఈరోజు? ఏం అర్థం చేసుకున్నాం? మోహన్ గారు. ఆ,
మనం ఏ విషయాల మీద అనవసరంగా వెంటపడుతున్నాం, వాటిని తగ్గించుకోవాలంటే మన మనసు మీద ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మన బుద్ధిని ఎలా ఇంకా వికసింపజేసుకోవాలి, అనవసర విషయాలు తగ్గించి ఏవైతే అవసరమో వాటిలో మట్టుకే పట్టుకోవడానికి ట్రై చేసి అల్టిమేట్గా మన గోల్ అన్నది ఆత్మసంతృప్తి, హ్యాపీనెస్. ఒకవేళ మన ఈ సంసారంలో ఉన్నా కూడా ఇవి పాటిస్తూనే మన ఆత్మసంతృప్తిని కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. చాలా బాగా చెప్పారు. ఎస్, జీనత్ గారు చెప్పండి, మీరు చెప్పండి, ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? సార్ అంటే మనిషి అవసరానికి తన అవసరాలకు మించి దేని గురించి అయితే తాపత్రయపడుతున్నాడో వాటి గురించి తాపత్రయపడుతున్నాడు. మనిషి అవసరానికి మించి తాపత్రయపడుతున్నాడు. దానివల్ల అతను ఏంటంటే సమయం మొత్తము ధ్యాస అంతా కూడా దాని మీదే పెడుతున్నాడు. అంటే మెటీరియల్ వరల్డ్ మీదే పెడుతున్నాడు అతను. అట్లా కాకుండా మనకి అవసరం ఎంత అవసరమో వాటి మీద ఫోకస్, అంటే వాటినే మనం సమకూర్చుకోవాలన్న జ్ఞానం మనకు ఉన్నప్పుడు మనిషి తన మీద తన శ్రద్ధ పెట్టే సమయం ఉంటుంది, పెట్టాలనే ఆలోచన కూడా వస్తుంది. ఆ అదొకటి అర్థమైంది సార్. ఆ, ఇంకోటి మనకి రెండే సత్యాలు, అంటే మనకి ఒకటి ఉమ్, అంటే రెండు విషయాలు ఏంటంటే, ఒకటి సత్యం, అసత్యం. ఎస్, సత్యమైనది ఆత్మ, అసత్యమైనది ఏంటంటే ప్రకృతి. ఎందుకంటే అది మారుతూ ఉంటుంది కాబట్టి అది అసత్యం. ఆత్మ అన్నది మారదు, అందుకని అది సత్యమైనది. ఎస్. ఆ ఇంకా ఇంకా ఉన్నాయి సార్, థాట్స్ ఎక్స్ప్రెస్ చేయడం రావట్లేదు సార్. చాలా బాగా చెప్పారు. గ్రేట్, గ్రేట్. సో ఇప్పుడు ఏమైపోయింది, మనిషి దాహం ఏదైతే ఉందో, అంటే ఎంత పొందినా కూడా అవసరానికి మించి కూడా మనుషుల వద్ద ఉన్న ఎందుకు సంతృప్తిగా లేరు? అవసరానికి లేని వాళ్ళ వద్ద సరే మనం అనుకుందాం, లేని వాళ్ళ వద్ద లేదు కాబట్టి వాళ్ళు దుఃఖంతో ఉన్నారు. మరి ఉన్న వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నా కూడా ఎందుకు దుఃఖంతో ఉన్నారు? ఎందుకు సంతోషంగా లేరు? ఎందుకంటే ఎందుకు లోపల అంటే ఖాళీ ఉంది తనకు. ఆ ఆ, ఖాళీ ఉంది కాబట్టి ఎంత పొందినా కానీ తృప్తి లేదు తనకు. ఆ, ఎందుకంటే లోపల ఖాళీ స్థలం ఉంది. ఎందుకంటే తన ఆనందాన్ని బయట విషయాల్లో వెతుకుతున్నాడు కాబట్టి. ఏ విధంగానైతే మనం చూస్తూ ఉంటాం, కొన్నిసార్లు మన కళ్ళద్దాలు మన తలపైన పెట్టుకుంటాం, మనం ఇంట్లో అంతా వెతుకుతూ ఉంటాం. ఇలాంటి సందర్భం జరిగి ఉంటుంది కదా. సో జరిగింది. ఎగ్జాక్ట్లీ అదే పరిస్థితి మన ఇప్పుడు ప్రతి మనిషిది అనమాట. ఏంటి అంటే అసలైన సంతోషం అతనిలోనే ఉంది, కానీ ఈ భ్రమలో పడిపోయి అది సాధిస్తే, ఇది పొందితే, ఇవి నేను సాధిస్తే దాంట్లో నాకు నిజమైన ఆనందం దొరుకుతుంది అని పరిగెత్తుతూ ఉన్నారు. ఎస్, శ్రీధర్ అన్నయ్య గారు మీరు చెప్పండి. మమతా మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఏం విన్నాం ఈరోజు? సో ఏదైనా మనం పరిస్థితి కంట్రోల్లోకి పోకుండా మనం ఆ పరిస్థితిని మన కంట్రోల్లో ఉంచుకోవాలి సార్. ఆ టైంలో ఏది ఇంపార్టెంట్, ఏం డిసైడ్ చేసుకోవాలి అన్న విచక్షణ మనకు ఉండాలి. డెసిషన్ మేకింగ్ స్కిల్ ఉండాలి. ఓకే. అండ్ మన ఆత్మ అనేది పర్మనెంట్ అని మనం జ్ఞానంతో అది సాధన చేయాలి. మన సంతోషం అనేది మనలోనే ఉంది, బయట లేదు. కోరికల చుట్టూ తిరగకుండా, అంటే ఒక లిమిట్ ఉంచుకొని ఆ సంతోషాన్ని మన లోపలే వెతుక్కోవాలి, అనుభవం చేయాలి, జ్ఞానం పెంచుకోవాలి. ఇప్పుడు మీలాంటి క్లాసెస్ వినో, బుక్స్ చదువు, ఆ జ్ఞానం వస్తే ఆటోమేటిక్ గా ఈ విచక్షణ అనేది వస్తుంది సార్.